మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు తనను పిలిచి అవమానించారని కన్నీరు పెట్టారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. సీఎం చంద్రబాబు తనపై కక్ష కట్టారని ఆమె ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు రోజా. ఇది మొదటిసారి కాదు, అసెంబ్లీలో నేను అడుగు పెట్టిన రోజు నుంచి నా మీద కక్ష సాధిస్తున్నారు. ఎస్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొగాడు. నేను పొలిటికల్గా పోరాడితే తెలుగుదేశం పార్టీలో ఉండి నన్ను ఒక పొలిటికల్ లీడర్గా, ఒక ఇష్యూ బేస్డ్గా మాట్లాడిన మహిళా నాయకురాలుగా చూశాడు. కాబట్టి ఏ రోజు నన్ను ప్రత్యర్థిలాగో ఎనిమిలాగో నన్ను చూసి నన్ను నాశనం చేయాలన్న ప్రయత్నం చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు సొంత అన్నకి పడ్డట్టు కష్టపడ్డా. షూటింగ్ లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, రాత్రి పగలు పని చేస్తే ఈరోజు ఆయన ఇచ్చిన భిక్ష ఏంటి? నా కొడుకు చనిపోయే పరిస్థితి. 5వ నెల నుంచి బ్లీడింగ్ అయి నేనా నా కొడుకు చచ్చిపోతాడు అనుకుంటున్నా కూడా నేను ఆయన కోసం పనిచేసే బొబ్బిలి బై ఎలక్షన్లో ₹1 నాకు ఏ రోజు సహాయం చేయలేదు. నేను గెలవడానికి నాకు ₹1 ఖర్చు పెట్టలేదు. ఎలక్షన్స్లో నన్ను ఒక రెడ్డిగా చూసి, కులం చూసి నన్ను ఓడించాడు. ఈరోజు నేను అసెంబ్లీలో అడుగు పెడితే అది జీర్ణించుకోలేక, అది అసెంబ్లీలో ఉంటే నేను అసెంబ్లీకి రాను, రూల్స్కి విరుద్ధంగా అయినా పర్లేదు, 1 ఇయర్ సస్పెండ్ చేయండి, నేను చూసుకుంటానని చెప్పాడు. అంటే ఎంత అహంకారమో చూడండి, ఎంత మహిళా వ్యతిరేకం చూడండి, ఎంత సెంటిమెంట్ లేని మనిషి చూడండి. కోర్టులో చెప్తాడు అసెంబ్లీని శాసించే హక్కు కోర్టుకు లేదన్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ తరఫున మీరు కౌంటర్ దాఖలు చేశారు? మీకు అనుకూలంగా ఇస్తే కోర్టులు గొప్పవి, నాకు ఎంట్రీ ఆర్డర్ ఇస్తే లోపలికి రానికుండా కుక్కను కొట్టినట్టు కొట్టి బయటకు పడేస్తారు. నన్ను ఆడవాళ్ళని వ్యభిచారంలోకి దించుతుంటే అది తప్పు అని ప్రశ్నించడం తప్ప నేను చేసిన తప్పేంటి? బోండమ్మ కన్నా తప్పు చేశానా? అచ్చెన్నాయుడు కన్నా తప్పుగా మాట్లాడానా? వయసు భయపడ్డా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా. పెద్ద ఆయనలాగా నేను మాట్లాడానా? నేను మాట్లాడిన మాటలు డబ్బింగ్ చెప్పి 5-6 డ్రెస్సులు ఎడిటింగ్ చేసి అసలు మొత్తం అసెంబ్లీకే విరుద్ధంగా మీరు చేసిన పనులు అందరూ సిగ్గుతో తలదించుకునేలాగా చేస్తున్నారు. ఇదేనా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్ అనుకున్నారండి? అసెంబ్లీని అదేలాగా పెట్టారు, అలాగే జాతీయ మహిళా సదస్సుని అలాగే పెట్టారు. ఈరోజు ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేనప్పుడు మామూలు మహిళలు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా నోరెత్తి అడుగుతారండి? ఏ విధంగా నోరెత్తి ప్రశ్నిస్తారు? పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తారు. అలాగే రాజకీయంగా చూడండి, ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చారు ఎంపీ సీటు. వీళ్ళ అంటే కాపాడతారు మహిళల్ని? ఈరోజు సామాజికంగా కనీసం గౌరవం లేదు, రక్షణ లేదు, అన్యాయం జరిగినప్పుడు న్యాయం కూడా లేదు. ఏం సాధికారత సాధిస్తారండి? కాబట్టి దయచేసి అక్కడికి వచ్చే మహిళలు వాళ్ళు ఇచ్చిన టికెట్లు చూసో, వాళ్ళ ఇచ్చిన రూములు చూసో, వాళ్ళు పెట్టిన భోజనాలు చూసో ఇలాంటి ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాలకు ఉన్నాయని చెప్తే సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్ రేటు, ఈ రాష్ట్రంలో మహిళలు, అది తెలుగుదేశం పార్టీ మహిళలైనా ప్రతిపక్ష పార్టీ మహిళలైనా ఎలా నలిగిపోతున్నారో తెలుసుకొని ప్రశ్నించండి.